పేద చేనేత కార్మికులు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక వ్యవస్థ, ఒక హక్కు. మన సిస్టంలో ఏమున్నదంటే కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వ హాస్టళ్లకు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన దేంట్లో కానీ ఇక్కడ తయారు చేసిన కార్పెట్లు కానీ, చెద్దర్లు కానీ వీటిని కోఆపరేటివ్ సంస్థ ద్వారా కొని వాళ్లకు డబ్బులు చెల్లించి వాటిని ప్రభుత్వ వసతులలో ఇవి ఏర్పాటు చేసే విధానం. ఇది రొటీన్గా రాజ్యాంగం కల్పించిన ఒక విధి విధానం. దాన్ని విస్మరించి ఒక ప్రైవేటు సంస్థలకు టెండర్ల విధానానికి లేవనెత్తి, కొత్త పద్ధతి లేవనెత్తి దీని మొత్తానికి కమిషన్లు దండుకునేలాగా ఈ యొక్క ప్రభుత్వం తెరదీసింది. దీనికి మేము పద్మశాలీలము, మేము చేనేత కార్మికుల తరఫున నిర్ద్వందంగా ఈ యొక్క విధానాన్ని తోసిపుస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇది కనుక ఈ విధానాన్ని కనుక వెంటనే వెనుక తీసుకొని సాధారణ విధానాన్ని వాళ్ళ కోఆపరేటివ్ టెస్కో ద్వారా కనుక పర్చేజ్ చేసే విధానాన్ని కనుక ప్రవేశపెట్టకపోతే రాష్ట్రం అంతటా ఈ యొక్క ఉద్యమం ఆకలి చావులు చూడవలసి వస్తుంది. ఉద్యమాలు ఉధృతమవుతున్నాయని మీరు అందరూ గమనించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు కమిషన్లు దండుకొని వేరే కానీ చేనేత కార్మికుల పొట్టలు కొట్టకండి. మీరు ఫ్యూచర్ సిటీ అన్నారు, రియల్ ఎస్టేట్ దందాలు, తెరలేపీళ్ళు అవన్నీ మీరు చూసుకోవాలి ప్రభుత్వ పరంగా. కనీస పేద చేనేత కార్మికులను మాత్రం వదిలిపెట్టింది. వీళ్ళను కూడా మీ దందాల కోసం బలి చేయడానికి కోరుతున్నాము. దీన్ని మాత్రం వెనుకకు తీసుకొని సాధారణ విధానం ద్వారా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొనే టెస్కో ద్వారా కొనే విధానాన్ని కనుక మీరు పునరుద్ధరించకపోతే రాష్ట్రం అంతటా మేము అన్ని పార్టీల తరఫున, పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఉద్యమం లేవదీస్తుంది. వీళ్ళని సీఎం ఆఫీసును, సీఎం ఇంటిని కూడా చేనేత కార్మికులతో ముట్టడించవలసిన రోజు వస్తుందని గుర్తుపట్టవలసిన అవసరం ఉన్నది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మీరు బంద్ చేసుకోండి. ఎన్నో దఫాలుగా మన చేనేత కార్మిక శాఖ మంత్రికి కూడా విన్నపమించినాము. ముఖ్యమంత్రి మా నాన్నగారైన మన్నాల శ్రీరాములు గారు, పాశం యాదగిరి గారు గత 6 నెలల నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ఈ యొక్క విధానాన్ని పునరుద్ధరించాలని ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే 6 నెలల నుంచి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఏందని అడిగితే సో అండ్ సో అని చెప్తే ఇంతవరకు కూడా 6 నెలల నుంచి తిప్పుతున్నారు కానీ వాళ్ళకు అపాయింట్మెంట్ ఈ సబ్జెక్ట్ మీద ఇవ్వట్లేదు. కాబట్టి ఇది ఎంత దారుణమైన విషయం అని మేము గమనిస్తే, మీరు కూడా ప్రజలందరూ, విలేకరులందరూ, ప్రజలందరూ, మీరు జర్నలిస్టులందరూ కూడా ఈ యొక్క చేనేత వర్గానికి మీరు చేతనివ్వాలి. ఈ యొక్క విధానాన్ని ఆత్మహత్యలకు చేసుకునే పరిస్థితి కాబట్టి దానికి ఆత్మహత్యలు అయ్యేదానిగా చూడకుండా దీన్ని ఒక హెచ్చరికగా గమనించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాం. వన్నాల వెంకటరమణ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా.